ఫ్రెండ్స్, ఒక రోజు రాత్రి నాగమాత నాగదేవి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెనకాల చెట్ల మధ్య దాక్కుని వీళ్ళంతా చూస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడైతే నాగదేవి విగ్రహం మెరుస్తూ కనిపిస్తుందో ఆ విగ్రహం మీద వీళ్ళకి కన్ను పడుతుంది. కానీ ఆ విగ్రహం దాని కింద ఉన్న కాలచక్రాన్ని ఈ నాగదేవి రక్షిస్తూ ఉంటుంది. అందుకే ఈ వ్యక్తి ఒక తాంత్రికుడితో కలిసి ఆ విగ్రహాన్ని దొంగతనం చేయాలి అనుకుంటాడు. అందుకే ఈ వ్యక్తి ముందుగా నాగమాతని ఒక పండితుని స్పృహ కోల్పోయే విధంగా చేస్తాడు. ఎందుకంటే వీళ్ళ కార్యానికి వీళ్ళు అడ్డు రాకూడదు అని. దాని తర్వాత ఈ వ్యక్తి అలాగే కొంతమంది కలిసి అడవి లోపలికి వెళ్తారని తన మనుషులతో కలిసి ఆ విగ్రహాన్ని జరపమని చెప్తాడు. ఇంకా వీళ్ళు ఆ విగ్రహాన్ని జరపడానికి ట్రై చేస్తే ఆ విగ్రహం కళ్ళలో నుండి మెరుపు వస్తుంది. దాని వల్ల వీళ్ళు దూరంగా వెళ్లి పడతారు. ఇంకా అది చూసి ఈ తాంత్రికుడు తన తంత్ర మంత్రాలతో ఆ విగ్రహాన్ని శాంతింపజేస్తాడు. ఇంకా విగ్రహానికి అభిషేకం చేసి ఆ విగ్రహానికి ఆకుల మాలని వేస్తాడని అతని జోబులో ఉన్న ఒక రుద్రాక్ష మాలని తీసి విగ్రహానికి వేస్తాడు. ఇంకా ఇప్పుడు ఆ తాంత్రికుడు ఆ విగ్రహాన్ని జరపమని చెప్తాడు. ఇంకా వీళ్ళు ఎంత ట్రై చేసినా కానీ ఆ విగ్రహం అస్సలు జరగదు. ఇంకా ఈ వ్యక్తి ఒక ఐడియాని వేసి తాడుని విగ్రహానికి చుట్టి ఆ తాడుని కారుకి కడతాడు. ఇంకా అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి అదే సమయంలో నాగమాతకి మేల్కో వస్తుందండి. ఇప్పుడు ఏం జరగబోతుందో తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.